ఇజ్రాయిల్ మీదన ఇంతవరకు విరుచుకుపడటానికి వల్ల కానటువంటిది కేవలం 10% దాడులు మాత్రమే చేయగలిగిన ఇరాన్ ఇవాళ భారీ ఎత్తున దాడులకు దిగింది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైనటువంటి దాడి పెను విధ్వంసం సృష్టించింది. ఇజ్రాయెల్ మీదన ఇరాన్ భారీ క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడింది. నిమిషాల్లోనే 1430 దాడులు చేసినట్టు ప్రకటించింది. అందులో దాదాపుగా 1000 దాకా డ్రోన్లు, 430 దాకా మిస్సైళ్ళు ఉన్నాయి. ఉత్తర, మధ్య, దక్షిణ 3 ప్రాంతాల మీద ఒకేసారి అటాక్ చేసింది. ఈలట్ నగరంలో క్లస్టర్ బాంబులు పేల్చింది. అంటే క్లస్టర్ బాంబు అంటే ఒక బాంబు నుంచి 10 బాంబులు విడిపడి పేలేటటువంటి. ఇజ్రాయెల్లో పెను విధ్వంసం సృష్టించగలిగింది. నిమిషాల్లోనే జరిగినటువంటి ఈ దాడుల్ని ఐరన్ డోమ్ 90% కంట్రోల్ చేసింది. 10% మాత్రం పడ్డాయి. ఇప్పటిదాకా ఒక టెల్ అవీస్ మీదన ఎక్కువగా జరుగుతుంటే ఇప్పుడు ఈలట్ లాంటి ద్వితీయ శ్రేణి నగరాల మీద కూడా, లైక్ మనకి ఢిల్లీ, బెంగళూరు లాంటివి కాకుండా విశాఖ లేకపోతే కొచ్చి లాంటి నగరాల మీద పడ్డట్టు అనమాట. అట్లాంటి దాడులు ఇప్పుడు జరిగినాయి. ఈ దాడుల వెనకాల ఉన్నటువంటి లక్ష్యం ఒకటే, ఇజ్రాయిల్ ఇరాన్ని గొక్క తిప్పుకోకుండా కొడుతుంది. నిన్నే అక్కడ ఉన్న కర్గ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయిల్ స్థావరము ప్లస్ ఆయుధ స్థావరం ఉన్నటువంటి ప్రాంతాల మీద పెనుదాడులతో విరుచుకుపడింది అమెరికా, ఇజ్రాయెల్ కలిసి. అందులో ఆయిల్ జోలికి పోకుండా ఆయుధ క్షేత్రాన్ని ధ్వంసం చేసింది. దానికి ప్రతిగా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఆయుధ స్థావరాలు ఎక్కడున్నాయో ఇరాన్కి తెలియదు. ఇరాన్ దగ్గర అంత ఇంటెలిజెన్స్ లేదు. మొసాద్ లాగా ఏది ఎక్కడుందో కరెక్ట్ కనుక్కునే వ్యవస్థ లేదు. కాబట్టి ఊర్ల మీద పడి దొరికిన దాని మీద దొరికినట్టు దాడులు చేయడం అన్నటువంటిది చేస్తూ ఉంటుంది ఇరాను. అలాంటి పెనుదాడే చేసింది. ప్రజల ప్రాణాలు, ఆస్తుల మీదన టార్గెట్ చేసింది.